పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెయిట్ చేసి ఇచ్చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా బయటికి రాగానే మీతో ఇంటరాక్ట్ అవ్వాలి అని అనుకున్నాను, కానీ ఫెస్టివల్ మూడ్ వల్ల లేదు. మీతో కొంచెం ఫ్రీగా టైం తీసుకొని మీతో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాలనే ఈరోజు ఇలా కలవటం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి థ్యాంక్ కలవటానికి వచ్చిన థ్యాంక్ యూ సో మచ్. ఇంకేంటి పరిస్థితి? ప్రభంజనం వెయిట్ అక్కడ తగ్గుతామండి, ఎవరు వెళ్ళినా తగ్గుతారు అక్కడికి వెళ్తే. బికాజ్ అక్కడ సిచ్యువేషన్స్ అలా ఉంటాయి, హౌస్లో సిచ్యువేషన్స్ అలా ఉంటాయి, మీరు అందరూ చూస్తూనే ఉంటారు కాబట్టి. సో బిగ్ బాస్లో నా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. బిగ్ బాస్ అనేది నిజంగా చెప్తున్నా, మనల్ని మనం మార్చుకోవడానికి, మనలో బయట పెట్టుకోవడానికి ఒక గొప్ప ఆపర్చునిటీ అండి. అది కోట్లలో కొంత వస్తుంది. అలా నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ బయటకు వచ్చిన తర్వాత మీ అందరి ప్రేమ, మీ అందరి అభిమానం చూసిన తర్వాత ఇంకా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను తీసుకున్న స్టెప్ కరెక్టే అని నాకు అనిపించింది. సో మీ అందరి అభిమానం, మీ అందరి ప్రేమ చూసిన తర్వాతే ఓకే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా పేరెంట్స్ కానివ్వండి, మా ఫ్రెండ్స్ కానివ్వండి, అండ్ మీరు ప్రతి ఒక్కళ్ళు నా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు మీరు చేసే మెసేజ్లు అవన్నీ చూస్తే అబ్బా ఏంట్రా బాబు ఇంత సంపాదించుకున్నామా, బిగ్ బాస్కి వెళ్ళి ఇంత ప్రేమను సాధించుకున్నామా అనే ఒక చిన్న హ్యాపీనెస్ ఉంది నాకు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిగ్ బాస్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సపరేట్ జోనర్ ఉంటుంది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సపరేట్ జోనర్లో ఆడుతూ ఉంటారు. సో నా క్వాలిటీ ఏంటంటే నేను నవ్వించాలి, జనాల్ని ఎంటర్టైన్ చేయాలి అనే పర్పస్ మీదే నేను వెళ్ళటం జరిగింది. సో అది 100% నేను ఫుల్ఫిల్ చేసుకున్నానని అనుకుంటున్నాను. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత మీ అందరు చేసే మెసేజ్లు కానివ్వండి, మీరు ఇచ్చే అభిమానం కానివ్వండి, అవన్నీ చూస్తే ఓకే మనం వెళ్ళినందుకు ఒక ఎంటర్టైనర్గా మీ అందరిని ఎంటర్టైన్ చేశాను, నవ్వించాను అని అనుకుంటున్నాను. సో ఇట్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ మంచి ఎక్స్పీరియన్స్ అండి. బిగ్ బాస్ అందరికీ చాలా మంచి ఎక్స్పీరియన్స్, చూసే మీకు మంచి ఎక్స్పీరియన్స్, లోపల ఉన్న మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ సీజన్ని పర్టికులర్గా ఈ సీజన్ని అంత పెద్ద హిట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బిగ్ బాస్ తర్వాత ఏం చేంజ్ వచ్చింది? బిగ్ బాస్లో అంటే మనం కొంతమంది అనుకుంటారు బిగ్ బాస్లో వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు అలా 105 రోజులు యాక్టింగ్ చేయడం ఎవరి వల్ల కాదండి. అక్కడ సిచ్యువేషన్స్ కూడా అలాగే ఉండే, వీడు యాక్టింగ్ చేస్తాడు, బిగ్ బాస్ వాడికి వేరే పరీక్ష కూడా పెడతాడు. సో అట్లా మనం ఏంటి, మన ఒరిజినాలిటీ ఏంటి, మన క్యారెక్టర్ ఏంటి అని జనాలకి తెలిసేలా చేసేదే బిగ్ బాస్. సో నా ఒరిజినాలిటీ జనాలకు నచ్చుతుందా లేదా, నేను ఇంత ఇలా సాఫ్ట్గా ఉంటాను, మనం ఎవరిని అంటే బాధపడేలాగా మాట్లాడే వ్యక్తిత్వం కాదు నాది. సో ఇలా ఉండటం జనాలకు నచ్చుతుందా లేదా, కొంచెం మాసీగా ఉండేవాళ్ళు కూడా నచ్చుతూ ఉంటారు బిగ్ బాస్లో, కొంచెం చిల్ మూడ్ మాసీగా ఉండేవాళ్ళు నచ్చుతారు. ఇలా ఉండేవాళ్ళు ఇదేంటి కొంచెం సైలెంట్గా ఉంటున్నాడు అని కూడా నచ్చకపోవచ్చు. నా క్యారెక్టర్ నచ్చుతుందా లేదా అనుకుంటేనే నేను హౌస్లోకి వెళ్ళాను. బట్ బయటకు వచ్చిన తర్వాత లేదు, మీరు చాలా బాగా ఆడారు, చాలా మంచిగా ప్లే చేశారు అండ్ అందరితో బాండ్స్ మంచిగా ఇది చేసుకున్నారు అని చెప్తే చాలా హ్యాపీ అనిపించింది. సో అంతే. సో బిగ్ బాస్ లో మీరు లోపల ఉన్నప్పుడు నేను మీ ఊరు వెళ్ళాను, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కలిశాను. వాళ్ళందరూ చాలా మంది సపోర్ట్ ఉన్నారు, మీకు బయట చాలా క్రౌడ్ పుల్లింగ్ ఉంది. బట్ అవి ఓట్లు పడలేదు అనుకుంటున్నారా? ఎందుకు మీరు ఎలిమినేట్ అయ్యే విషయంలో? ఎందుకు ఎలిమినేట్ అయ్యాను అనేది అది మనకు చెప్పలేమండి. ఎందుకంటే అది ఎప్పుడు ఎలా జరిగిద్దో మేము హౌస్లో ఉన్న వాళ్ళం కూడా ఎవరు విన్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మాకు అస్సలు కొంచెం కూడా మా ఇమాజినేషన్ కూడా. ఎందుకంటే నాకు ఒక్కళ్ళనే పొగిడితే ఓరి అమ్మ వీళ్ళు ఒక్కళ్ళనే పొగుడుతున్నారు, వీళ్ళే విన్నర్ అవ్వచ్చేమో అనే ఒక ఉంటుంది మాకు. కానీ వచ్చిన ప్రతి ఒక్కరిని పొగుడుతారు, వచ్చిన ప్రతి ఒక్కరినే తిడతారు. 14 ప్రతి ఒక్కరు తప్పులు చెప్తారు, అవి సరి తీసుకుంటా పోవటం తప్ప వీళ్ళు ఫస్ట్లో ఉన్నారు, వీళ్ళు సెకండ్లో ఉన్నారు, అవి మాకు అసలు తెలియదు. అండ్ ఓట్స్ పరంగా వస్తే అంటే నా కామెడీని ఎక్కువగా అంటే సిటీలో బాగా ఎంజాయ్ చేసిన, ఊరు మా అమ్మ ఏజ్ నేను వెళ్ళినా కూడా ఏదన్నా ఈవెంట్స్కి కానీ వాటికి వెళ్ళినా కూడా మా అమ్మ మీకు పెద్ద ఫ్యాన్, మా డాడీ మీకు పెద్ద ఫ్యాన్, మా వైఫ్ మీకు పెద్ద ఫ్యాన్ అలా చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి నాకు తెలిసి హాట్స్టార్లోకి వెళ్ళి ఇవి కొంచెం కష్టం చేసేవాళ్ళేమో, కానీ నేను నామినేషన్లోకి రాకపోవడం, వాళ్ళకి అలవాటు చేయకపోవడం ఇది ఒక మిస్టేక్ అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను.
సో సంజన గారికి మీ మదర్ ఓట్లు వేసేవాళ్ళంట, ఏమంటారు? మీ తర్వాత సంజన గారికే ఎక్కువ ఓట్లు వేసేవాళ్ళు. నేను అదే కోరుకునేవాడిని. నేను ఎటు నామినేషన్లోకి రావట్లేదు. మా అమ్మ అన్న మా మా అంటే కొంచెం మరీ 100% కోట్లాది మంది అని చెప్పను, కానీ నా సైడ్ నుంచి వేసి 100 మంది అయినా మా అమ్మకి వేయాలని నేను కోరుకుంటాను. నేను అదే హ్యాపీగా ఫీల్ అవుతాను. సో మా అమ్మగారు కూడా సంజన గారికి వేసేవాళ్ళు అంట, నాకు చెప్పారు. ఎందుకంటే నువ్వు లేనప్పుడు మాకు కన్ఫామ్గా సంజన గారి అనుకునేవాడిని అని చెప్పేసి మా అమ్మ, మా నాన్న, అందరూ మా ఫ్రెండ్ సర్కిల్ మొత్తం మేము సంజన గారికి సపోర్ట్ చేసామని చెప్పారు. నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. బికాస్ నేను కూడా వెళ్ళినా ఆమె కాంపిటీటర్గా చూసినా కూడా ఆమె నా ఉండాలి టాప్ 5 వరకు అని చేపట్టుకొని ఇద్దరం జర్నీ చేసాం. ఈ బిగ్ బాస్ జర్నీ మొత్తం ఎక్కడ ఇంత మిస్అండర్స్టాండింగ్స్ కూడా రాకుండా, ఒకవేళ వచ్చినా వాటిని నైట్కి నైట్ సార్ట్అవుట్ చేసుకొని, అలా కాదు బిడ్డ, ఇలా కాదు బిడ్డ, అలా అని నన్ను చెప్పి నిజంగా నేను అంటే నన్ను కన్నా కూడా అంత మెచ్యూరిటీగా ఆలోచించేవాళ్ళు కాదు, నాకు తెలియదు, కానీ ఒక సొంత కొడుకులా చూసుకున్నారు. అన్ని వారాలు ఎమోషనల్గా చాలా బాండ్ క్రియేట్ అయింది. సో అది చాలా హ్యాపీ. మీ ఇద్దరం టాప్ 5లో ఉండాలి అని పక్కా అనుకున్నాం. ఫస్ట్ వీక్ వెళ్ళినప్పుడు ఉన్నాం. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇమాన్యుయల్, ప్రైజ్ నిజంగా బిగ్ బాస్ అంటే దేవుని మర్చిపోయి ప్రేయర్ చేయడం మర్చిపోతారేమో అనుకున్నాము. అంటే దేవుని అది ఎవరు బిలీవ్ వాళ్ళమ్మా. బిలీవ్ చేసే గాడిని నేను ప్రేయర్ చేస్తాను, అండ్ సంజన గారు బిలీవ్ చేసే గాడిని సంజన గారు. అక్కడ ప్రతి ఒక్కళ్ళు ప్రేయర్స్ చేస్తూనే ఉంటారు. అంటే ఇప్పుడు నేను జీసస్ నమ్ముకోవచ్చు, అండ్ సంజన వేరే దేవుని నమ్ముకోవచ్చు, అండ్ తనుజ వేరే సాయిబాబా గారు. సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి? మంచిగా జరిగాయమ్మా. థ్యాంక్ యూ. ఇమాన్యుయల్ గారు, సో బిగ్ బాస్ త్రూ మీ లవ్ స్టోరీ బయట పెట్టారు, మరి రివీల్ ఎప్పుడు చేస్తున్నారు? రివీల్ ఇంకా పెళ్లి తర్వాత రివీల్ చేద్దాం. అంటే కప్ తోటి బయటకు రావాలని కోరుకున్నారు కదా, మరి తన రియాక్షన్ ఎలా ఉంది బయటకు వచ్చిన తర్వాత? లేదు, తను చాలా హ్యాపీ ఫీల్ అయింది. బికాజ్ అంత బాగా ఆడుతాను, ఫిజికల్ గేమ్స్ అంత బాగా ఆడతానని తను ఎక్స్పెక్ట్ చేయలేదంట. సో నువ్వు ఎంత బాగా ఆడతావు, ప్రతి గేమ్ ఇలా విన్ అవుతావు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు అక్కడే మీరు నెగ్గేశారు అని చెప్పేసి చెప్పింది. అది నాకు చాలా హ్యాపీ అండి. సో మీకు ఎంత మంచి కాస్ట్యూమ్స్ పంపించినా సరే మీరు ఆ లుంగిను అవే వేసుకొని ఉన్నారంట ఏంటి? ఏమంటే మంచి కాస్ట్యూమ్స్ ఎవరైనా వేసుకుంటారండి. ఇప్పుడు నేను హీరోలా తయారయ్యి కళ్ళజోడు పెట్టుకుంటే మీరు ఎందుకు నవ్వుతారు చెప్పండి? నేను అక్కడికి వెళ్ళింది ఏంటి, జనాల్ని నవ్వించాలనే ఉద్దేశంతో. నాకు మంచి కాస్ట్యూమ్స్ వచ్చాయి, నాకు మంచి షూ అవన్నీ వచ్చాయి. బట్ అందరిలాగా రెడీ అయిపోయి నేను మేకప్ వేసుకొని కూర్చుంటే జనాలు ఎంటర్టైన్ చేయాలి, జనాల్ని ఏదో గెటప్ వేసి నవ్వించాలి. మనం చూడంగానే స్క్రీన్ మీద చూడంగానే జనాలు కొద్దిసేపు అలా రిమోట్ పక్క ఛానల్ పెట్టకుండా అలా ఆగాలి. అంటే మనం ఏదో డిఫరెంట్గా కనపడాలి, డిఫరెంట్గా నవ్వించాలి అనే ఉద్దేశంతో నేను వెళ్ళడంతోనే ఒక 2 జతలు లుంగీలు, అలా కొత్త కాస్ట్యూమ్స్ అలాంటివి నేనే తీసుకుని వెళ్ళాను. బికాస్ జనాలు నవ్వించాలి కాబట్టి. అంతే, దాని గురించి అంతే. వంశీ గారు మీకన్నా ఎక్కువ వంశీ గారే కష్టపడ్డారు. సో ఏం చెప్తారు మీ బ్రదర్ గురించి? బ్రదర్ కదండి, కష్టపడాలి కదా, తప్పదు కదా. అమ్మ ప్రభంజనం వెళ్ళేలోకి చెప్తానమ్మా. ఇప్పుడే యాడ్ చేశాను అనుకో, వాయిస్ పోయింది అనుకో, మళ్ళీ సంజనా గారిలా చేయాలి నేను. సో అందుకోసం అమ్మా, మీరు విన్నర్ అవ్వకపోవడానికి కారణం మెయిన్ గా నామినేషన్స్ లేకి రాలేదనేసి అంటున్నారు. సో దానికి మీరేం చెప్తారేంటి? అంటే మెయిన్ రీజన్ అని నేను చెప్పకపోవచ్చు, కానీ వన్ ఆఫ్ ద రీజన్ అయితే నేను అది అనుకుంటున్నాను. ఎందుకంటే నామినేషన్స్లోకి రావాలి అని నాకు కొన్ని వీక్స్ గడిచిన తర్వాత అర్థమైంది, నామినేషన్స్లోకి వస్తేనే ఓట్ బ్యాంకింగ్ అనేది క్రియేట్ అవుతుంది, అప్పుడే మనకు అలవాటు పడిపోయి జనాలు ఓట్లు వేస్తారు అని. బట్ నేను ఎప్పుడు నన్ను నామినేట్ చేస్తారని భయపడేవాడిని కాదు, కానీ వేరే వాళ్ళని నామినేట్ చేయాలంటే చిన్న బాధ వేసేది. ఎందుకంటే వాళ్ళతో కలిసే కామెడీ చేసేవాడిని, వాళ్ళతో కలిసే వంటలు ఉండేవాడిని, వాళ్ళతో కలిసే ఫన్ క్రియేట్ చేసేవాడిని. అలా ఉండి ఒక్కసారిగా వీకెండ్ రాగానే వాళ్ళని మీరు ఇది చేశారు, మీరు ఈ తప్పు చేశారు అని వాళ్ళు ఏదైతే మొహమాట ఉండేది, అండ్ చిన్న భయం బాధ అనిపించేది. అంటే నేను పక్కవారిలో తొందరగా తప్పులు ఎత్తికే క్యారెక్టర్ కాదు నాది. సో దానివల్ల కూడా నాకు మైనస్ అయింది. నేను ఎక్కువ తప్పులు ఎత్తికేవాడిని కాదు ఎవరిలో, సర్లే మనోలే కదా, ఏదో ఆడుతున్నారు కదా, అలా వదిలేసేవాడిని. సో అది కూడా నాకు మైనస్. తనుజ మంచి అమ్మాయి, చాలా గుడ్ పర్సన్, బాగా ఆడింది గేమ్, మంచిగా రన్నరప్ అయింది, అండ్ సూపర్ గేమ్ ఆడింది, మంచిగా. వెళ్తామండి కొంచెం ఈ పేమెంట్లు అయిపడ్డాక. సార్, కళ్యాణ్ గారు గెలిచారు కదా, ఎలా అనిపిస్తుంది? హ్యాపీ, నేను చాలా హ్యాపీ. వాడు డిమోన్ వీళ్ళిద్దరు నాకు లాస్ట్ ఒక 5 వీక్స్ ముందు నుంచి బాగా కనెక్ట్ అయిన పర్సన్స్ వాళ్ళు.
వర్త్ అదేంటండి, మీరే కదా ఓట్లేసి గెలిపించారు. వర్తే. నేను థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ నుంచి అనుకుంటా హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పేవాడిని, ఈ సీజన్ విన్నర్ అయినా అవ్వకపోయినా ఈ సీజన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు విన్నర్ వర్తే. బికాస్ ఈ సీజన్లో అన్ని ట్విస్టులు జరిగాయి, అన్ని టర్న్స్ జరిగాయి, వస్తున్నారు పోతున్నారు, ఎవరెవరో వస్తున్నారు, వైల్డ్ కార్డ్స్ అని జరుగుతూనే ఉన్నాయి. అండ్ లోపల ఆ సిచ్యువేషన్స్ కూడా మాకు అర్థమవుతూ ఉన్నాయి. ఏంట్రా ఏ క్షణం ఏం జరుగుతుంది ఏంటి అనుకుంటా గుండెల్లో గుప్పెట్లో పట్టుకొని ఆడిన రోజులు ఉన్నాయి మేమంతా. సో ఆ మూమెంట్స్ విన్నారంటే కన్ఫామ్గా వర్తి అండి. ఎవరైనా టాప్ 5లో ఉన్న కళ్యాణ్ ఇంకా తనుజ మిగిలారు కదా, మీ ఒపీనియన్ ఏముండే? బయట కూర్చున్నప్పుడు ఎవరు గెలుస్తారు అనుకున్నారు, తనుజనా కళ్యాణా? నాకు నిజంగా ఐడియా లేకుండే అండి. ఎందుకంటే నేను గెలుస్తానని నేను అనుకుంటా మనసులో, బట్ నేను 4th ప్లేస్ వస్తానని నేను అనుకోలేదు కదా. సో సీజన్ ఏదైనా జరగవచ్చు అనే మైండ్ సెట్లోనే ఉండే నేను. నాకు ఎవరు గెలిచినా ఓకే. వాళ్ళిద్దరిలో ఒకళ్ళు నా ఫ్రెండ్ ఉన్నారు, ఇంకొకళ్ళు నా తమ్ముడు ఉన్నాడు. వాడు గెలిచినప్పుడు కూడా కప్పు తీసుకొని నాకు వెళ్ళి ఇలా చూశాడు. అది మీకు మేబీ అది అంటే అర్థం కాకపోవచ్చు, కానీ నాకు వెళ్ళి చూశాడు, అన్న నేను అనుకున్నది సాధించాను అన్న అని. అది నాకు హ్యాపీ అనిపించింది. తనుజది మీది లవ్ స్టోరీ రియల్ గా కనిపించింది. మరి మీ పిల్లతో ఏమన్నా ప్రాబ్లం అయిందా? లవ్ స్టోరీ ఏం లేదమ్మా, చూస్తుంటే లవ్ స్టోరీ లానే అనిపించింది. లేదు, అంతకు ముందు కూడా మేము కలిసి ఒక షో చేసాం, జాతిరత్నాలు అని ఒక షో చేసాం. సో ఆ బాండ్ అనేది కనపడాలి అని జనాలు ఎంటర్టైన్ చేయాలని ఏదో చిన్న చిన్న ఫ్లటింగ్ డైలాగ్స్ అంతే, అంతకుమించి ఏం లేదు. డెమాన్ పవన్ మాట్లాడుతూ మొన్న చెప్పారు, నాకు ఇమానుయల్ అన్న ఉంటే కనుక స్ట్రెస్ రిలీఫ్ నాకు, సో ఇంకా ఫస్ట్ నుంచి మా బాండింగ్ ఇంకా ఉంటే బాగుండేది అని చెప్పేసి అన్నారు రీసెంట్ గా బయటకు వచ్చినప్పుడు. నేను కూడా అదే అన్న, హౌస్లో ఉన్నప్పుడు కూడా నేను అదే అన్న. డెమాన్ నాకు సెకండ్ వీకే కనెక్ట్ అయినప్పటికీ ఎక్కడో డెమాన్ ఎక్కువ టైం అందరితో కేటాయించేవాడు కాదు. సో లాస్ట్ 3 వీక్స్ నుంచి డెమాన్లో ఫన్, అరే నువ్వు ఇలా సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీకే ఇలా ఉంటావని తెలుసుంటే నేను ఇంకొంచెం టైం నీతో స్పెండ్ చేసేవాడిని, జనాలు ఇంకొంచెం ఎంటర్టైన్ చేసేవాళ్ళం. ఇద్దరం కనెక్ట్ అయ్యాడు డెమాన్, కళ్యాణ్ వీళ్ళిద్దరు నాకు బాగా రియల్గా కనెక్ట్ అయ్యారు. సో నేను నైట్ చేసాం స్టార్మాలో, చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళిద్దరిని చూసినప్పుడు. అండ్ వాళ్ళ గ్రోత్ చూసినప్పుడు కూడా చాలా మంచిగా అనిపించింది. ప్రతి వీక్ వాళ్ళు ఒకళ్ళు 1 by 1 వాళ్ళు ఎదిగే విధానం కానీ, వాళ్ళు మాట్లాడే తీరు కానీ, ఆ వచ్చిన కామనర్స్ అందరిలో వీళ్ళు కొంచెం మంచిగా ఉండేవాళ్ళు అండ్ మంచిగా మాట్లాడేవాళ్ళు, ఎక్కువ గొడవలు పెట్టుకునేవాళ్ళు కాదు. సో నాకు అది బాగా నచ్చేది వాళ్ళిద్దరిలో. అదేంటండి, టాప్ 5లో ఉన్న అందరూ విన్నర్ అవుతారనే అనుకుంటారండి. ఎందుకంటే అక్కడ మాకు ఏ క్లూస్ కానీ హింట్స్ కానీ ఏం తెలియవు. అండ్ ఎవరు బయట ఎలా నడుస్తుంది, ఎవరు హైప్లో ఉన్నారు, ఎవరు లోలో ఉన్నారు ఎవరు తెలియదు. టాప్ 5లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు విన్నర్ అవుతామనే అనుకుంటాం. బట్ అది ప్రాసెస్, తప్పదు. 4th ప్లేస్లో ఒకళ్ళు రావాలి, 3rd ప్లేస్కి ఒకళ్ళు రావాలి, 5th ప్లేస్కి ఒకళ్ళు రావాలి. అది ప్రాసెస్ కాబట్టి, ఇక తప్పని ప్రాసెస్ కాబట్టి. ఒకవేళ మీకు మనీ ఆఫర్ చేసింటే మనీ తీసుకుని బయటకు వచ్చేసేవాళ్ళ? తీసుకోకూడదని ఫిక్స్ అయి ఉన్నాను నేను. అంటే మీరు అనుకోవచ్చు, బయటకు వచ్చేసావు కదా ఇప్పుడు ఇలాగే చెప్తావు అని మీరు అనుకోవచ్చు. నేను నిజంగా మనీ తీసుకోకూడదనే ఫిక్స్ అయ్యానండి. మనీ ఆఫర్ వరకు వచ్చుంటే నేను తీసుకోకూడదు. అది రన్నర్ అయినా 3rd ప్లేస్ అయినా ఏదైనా ఇంతవరకే మనకు వచ్చింది అనుకుని బయటికి వెళ్దాం అనే మైండ్లోనే ఉన్నా. నేను మేబీ తీసుకోకపోదును. అందరూ నెగిటివ్ అన్నారు, బట్ మీరు సపోర్ట్ చేశారు. లోపల గుడ్లు దొంగతనం చేసినప్పుడు కానీ ప్రతి దానికి లోపల అందరికన్నా సంజన గారికి మీరే ఎక్కువ సపోర్ట్ చేశారు. దానివల్ల కూడా మీరు కొంత హౌస్లో నెగిటివ్ అయ్యారు. సో దాని గురించి సంజన గారికి సపోర్ట్ చేస్తే పాజిటివ్ అవుతానా నెగిటివ్ అవుతానా నేను ఏ రోజు ఆలోచించుకోలేదండి. ఫస్ట్ దొంగతనం ఎప్పుడైతే జరిగిందో నేను అప్పుడే ఆమె గేమ్ నాకు అర్థమైంది. ఈమె ఎక్స్ట్రాడినరీ గేమర్, ఈమెకి బిగ్ బాస్ హౌస్ గేమ్ మొత్తం తెలుసు అని నాకు అప్పుడే అర్థమైంది. అప్పటి వరకు మేము అంటే నేను సంజు పాప అని పిలిచేవాడిని, తను ఇమ్ము అని పిలిచేది నన్ను. దాని తర్వాత ఎక్కడో ఎమోషనల్గా వాళ్ళ బాబులాగా నేను నవ్వించాలి అలా 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 కనెక్ట్ అయ్యి నేను అమ్మ అంటాం, తను నన్ను కొడుకు అంటాం, అలా అలా అయింది. కానీ ఇది చేస్తే పాజిటివ్ అవుతాం, ఇది చేస్తే నెగిటివ్ అవుతాం అని ఎప్పుడు నేను తనతో అలా లేను. ఎందుకంటే తను నాతో చాలా ప్యూర్గా ఉన్న వ్యక్తి హౌస్లో. అండ్ గుడ్డిగా 100 మంది రాని నేను ఇమ్మాన్యుయల్ సైడే నుంచుంటానని చెప్పిన ఏకైక వ్యక్తి తను. అండ్ నేనైనా సరే 100 మంది రాని నేను ఆమె సైడే ఉంటానని చెప్పిన ఏకైక వ్యక్తిని. అండ్ లాస్ట్కి వచ్చే కొద్దికి క్రౌడ్ తగ్గే కొద్దికి తెలియకుండా ఫేస్ టు ఫేస్ వార్లు కూడా జరిగాయి. కానీ బట్ అవి చేసుకున్న ఇదంతా గేమ్ వదిలేసి అంటే తను కూడా అరే నాకు తెలుసు, చాలా మెచ్యూర్గా ఉంటారు, చాలా అంటే చాలా మెచ్యూర్గా ఉంటారు. సో అది నాకు బాగా ఇష్టం. పాజిటివ్ నెగిటివ్ అసలు ఏం ఆలోచించలేదండి. నాకు సంజన గారు హౌస్లో ఉండాలి,
ఆమెతో కలిసి నేను గేమ్ ఆడాలి, ఇదే ఉండేది నాకు మైండ్. ఇమాన్యుయల్ గారు మీరు ఫస్ట్లో ఉన్నారు నా ఫ్యామిలీ వీక్ ఫస్ట్లో మీరే ఉన్నారు, కానీ చూసుకుంటే ఫ్యామిలీ వీక్ తర్వాత మీ గేమ్ ఎక్కడ చేంజ్ అయింది అనుకుంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత? ఫ్యామిలీ వీక్ తర్వాత అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గేమ్ చూసుకోలేదు, వచ్చిన తర్వాత అంత టైం లేదు, ఎపిసోడ్స్ ఏం చూడలేదు. ఫ్యామిలీ వీక్ తర్వాత నా గేమ్ ఎక్కడ చేంజ్ అయిందో నాకు అంటే నేను ఎక్కడ చేంజ్ చేయలేదు. నేను ఫస్ట్ వీక్ నుంచి ఎలా ఉన్నానో ఫ్యామిలీ వీక్ తర్వాత కూడా అలాగే ఉన్నాను. కాకపోతే మా అమ్మ వచ్చి ఒక మాట అంది, నువ్వు హీరోలా బయటికి రావాలి అని అంది. అంటే ఎవరైనా అదే కోరుకుంటారు, గెలవాలనే కోరుకుంటారు. సో గెలవడానికి ఏం చేయాలి, గెలవాలంటే గేమ్లో ఎక్కువసేపు ఉండాలి, మనం కాపాడుకోవాలి, అదే చేసుకుంటూ వచ్చాను. నేను ఎక్కడ తగ్గించలేదు నా గేమ్ కానీ నా ఫన్ కానీ. ఒకవేళ చూసుకుంటే 15th వీక్లో కూడా నేను స్కిట్లు చేసిన రోజులు ఉన్నాయి. బేసిక్గా 15th వీక్లో అందరూ రిలాక్స్ అయిపోతారు అమ్మాయ అని నడువాలు చేసి, ఇంక మనం 15th వీక్లో కూడా రోజుకో స్కిట్ చేసేవాడిని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో నా గేమ్ అయితే మార్చుకోలేదు కానీ బట్ అదే లేదన్న, కమెడియన్స్కి కప్పు ఇవ్వట్రా అనేది అది అంటే చెప్పలేదు. లోపల ఈ బిగ్ బాస్ సీజన్ లో ఇమాన్యుయల్ లేకపోతే కనుక లేదు, తనే త్రూ అవుట్ ఎంటర్టైన్ చేశాడు, తన గేమ్స్ పరంగా అడిగాడు, చేశాడు, తనకి ఇవ్వలేదు, ఈవెన్ థర్డ్ ప్లేస్ లో కూడా లేరు అని చెప్పి చాలా మంది ఇదే క్వశ్చన్. సో మీరేమంటారు? అడిగిన వాళ్ళందరూ ఓట్లు వేసి ఉంటే నేను విన్నర్ అయ్యేవాడిని అన్న. ఒకవేళ మీరు బట్ అలా అని కాదు, నాకు తెలుసు అడిగిన వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు. ఎప్పుడు నాకు అన్ని మెసేజ్లు రాలేదు. నేను బోల్డ్ అండ్ స్కిట్లు చేశాను, సినిమాలు చేశాను, ఎప్పుడు నాకు ఇంత ఆదరణ రాలేదు. వచ్చిన తర్వాత నా కోసం మీరు నుంచున్న తీరు, మీరు నుంచున్న విధానం, ఇవన్నీ చూస్తే నాకు చాలా 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 హ్యాపీ అనిపించింది. కప్పు గెలవకపోయినా చాలు, వీళ్ళని గెలుచుకున్నాం, వీళ్ళ అభిమానాన్ని గెలుచుకున్నాం, అదే నన్ను బయటకు వచ్చేలా చేసా. అంటే నేనేం పెద్దగా బాధపడిపోయి గుండెలో బాదుకోలేదులే, కానీ ఎవరికైనా ఆ చిన్నది ఉంటుంది, అరే ఇక్కడ దాకా వచ్చి కొట్టలే చిన్నది ఉంటుంది. దాని నుంచి బయటకు రావడానికి మాత్రం నిజంగా మీరే, మీ ప్రేక్షకులు మీరే నాకు ఆ బూస్ట్ని ఇచ్చారు. దాని నుంచి వెంటనే బయటకు వచ్చేసి నేను మళ్ళీ షూటింగ్స్కి వెళ్ళడానికి కారణం మీరే. మీరు పెట్టిన మెసేజ్లు, మీరు పెట్టిన స్టోరీలు, మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్, అదే. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీరు ఎంటర్టైన్మెంట్ చేయకుండా ఓన్లీ గేమే ఆడి గేమ్ పైన ఫోకస్ పెట్టింటే విన్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? అప్పుడు మీరే మళ్ళీ ఇదేం ఎంటర్టైన్ చేయట్లేదు, బయటకు పంపిండి అంటారు. ఏమండి అదే నేను అక్కడ లోపలికి వచ్చిన అంటే ఓటు అప్పీల్ కోసం వచ్చినప్పుడు కూడా జనాలు అడిగారు నన్ను, ఏంటి మీరు ఓన్లీ ఎంటర్టైన్ చేయడానికే వచ్చారా, ఒకవేళ ఎంటర్టైన్ చేయకుండా గేమ్ ఆడితే ఏంటంటే, వచ్చిన ప్రతి ఒక్కరిలో మీరు ఇతను ఎలా ఉంటాడని మీకు ఎవరి గురించి తెలియదు, బట్ ఇమాన్యుయల్ అనేవాడు ఎంటర్టైన్ తెలుసు. అలాంటిది నేను వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత ఏం ఎంటర్టైన్ గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటే అసలు మేము వీడి నుంచి ఎక్స్పెక్ట్ చేసేదే ఎంటర్టైన్మెంట్ కదా, అది పక్కన పెట్టేసేది ఏంటని మీరే నన్ను బ్యాడ్గా ఫీల్ అవుతారు. ఇమాన్యుయల్ గేమ్ ఆడినా ఆడకపోయినా ఎంటర్టైన్ చేస్తే చాలు అనుకునే పర్సన్స్ కూడా చాలామంది ఉన్నారు ఆడియన్స్లో. సో నేను ఎంటర్టైనర్ గెలవాలి తప్పు కాదు, ఎంటర్టైన్మెంట్ చేస్తేనే సరిపోదు, కన్ఫామ్గా గేమ్స్ ఆడాలి, విన్ అవ్వాలి, మన ఎఫర్ట్స్ కనపడాలి. ఈ రెండు ఉంటే విన్నర్ అవ్వగలదు బలంగా నమ్మి లోపలికి అడుగు పెట్టాను. ఎక్కడ కుదిరితే అక్కడ కామెడీ చేయడానికి ట్రై చేశాను. ప్రతి గేమ్ విన్ అవ్వాలని ఆడాను. నాకు తెలిసి నేను ప్రతి గేమ్ విన్ అయ్యాను, ఒక 3-4 గేమ్స్ తప్ప. సో ఇవి చాలు నాకు అనిపించేది, అంతే. లో ఎక్కువగా వచ్చిన పాయింట్ అంటే డెమన్ పవన్ ఇంకా రీతు గురించి. నిజంగానే డెమన్ పవన్ గేమ్ లో అయిందా రీతు వల్ల? అంటే లో అయింది, వాడి గేమ్ సూపర్ ఆడాడు, ఫస్ట్ వీక్ నుంచి కూడా సూపర్ ఆడాడు. ఎందుకంటే వాడికి నేను ఆపోజిట్, మా ఇద్దరికే కావనివ్వండి, రాంగులు పూసుకునే టాస్క్ కావనివ్వండి, ఏదైనా మా ఇద్దరికే పడేది. ఫస్ట్ గేమ్ లో కాదులే కానివ్వండి, మన కరెక్ట్ అయిన వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. దానివల్ల మిగతా పర్సన్స్ ఏమనుకుంటారంటే మాకు ఎక్కువ టైం ఇవ్వట్లేదు, సో నువ్వు మాతో గేమ్ ఆడట్లేదు, ఒకరితోనే ఉన్నావు అలా అంటారు అంతే. ఇక్కడ మనం ఎంతమంది ఉన్నాం, మనం బయట చేసే చిన్న చిన్న తప్పులు కూడా అంటే ఏముందలే ఇది అనుకుంటాం, కానీ అక్కడ అలా కాదండి. పప్పు ఉడకపోయినా తప్పే, మనం పక్కన వాడు బాధపడుతున్నా వాడిని ఓదార్చకుండా పక్కకి వెళ్ళిపోయినా నువ్వు నన్ను ఓదార్చలేదు, అది తప్పే అని అంటారు. సో ఎంత తప్పు చేసినా, ఎంత తిట్టుకున్నా, ఎంత కొట్టుకున్నా చచ్చినట్టు మళ్ళీ మనం వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాం, వాళ్ళతో కామెడీ చేస్తాం. అదొక్కటి నేర్చుకుని బయట ప్రపంచంలో కూడా మనకెవరితో ఉన్న గొడవ అయితే దాన్ని వాళ్ళతో మళ్ళీ ఇంటరాక్ట్ అయ్యి దాన్ని సార్ట్అవుట్ చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది. అది బిగ్ బాస్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు నేను నేర్చుకున్నాను. తను
అదే చెప్పాను కదండి, మంచి ఫ్రెండ్షిప్ ఉండేవి మాకు. హౌస్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఎక్కడో తెలియకుండా ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అలా రావడం జరిగినాయి. బట్ లాస్ట్కి ఫైనల్గా లేదు, ఎవరిది తప్పు కాదు, ఇవన్నీ మిస్అండర్స్టాండింగ్స్ అని తెలుసుకున్నాం, అవి సార్ట్ అవుట్ చేసుకున్నాం, లాస్ట్ వరకు కలిసే ఉన్నాం. లేదమ్మా, బయట కూడా కంటిన్యూగా నేను చచ్చేదాకా సంజనా గారిని వదలను, మీకైతే ముందుగానే చెప్తున్నా. అండ్ మీరు ఏమైనా అనుకోండి, ఉన్నాను అనుకోండి, ఏదైనా అనుకోండి, మా ఇద్దరు మనసులకు తెలుసు మేము ఎంత దగ్గర అయ్యామనేది. వాళ్ళ కొడుకు, సొంత కొడుకు అలాడికి ఎంత ముద్దుగా అయితే చూసుకుంటుందో నన్ను కూడా అంతే ముద్దుగా చూసుకుంటుందో. వయసులో ఇంత పెద్ద ఉన్నాయినా కూడా, అంటే నాకు ఇన్ని కూడా ఎంతోడు వచ్చి నన్ను అమ్మ అని పిలుస్తున్నాడని ఏ రోజు కూడా ఫీల్ అయ్యేది కాదు. బికాస్ తనకు అంత ప్యూర్గా అనిపించింది కాబట్టి మా బాండ్. అండ్ ఎంతమంది చెప్పినా కూడా మా బాండ్ని ఎంతమంది అవునన్ను నామినేట్ కూడా చేయలేదు. సో అంతే, అది చచ్చే వరకు ఎమోషనల్ అయిపోయింది అంటే కావాలని చేసినారు అలా. కావాలని కదా, పాపం తనకి తెలుగు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అర్థమయ్యేలా చెప్తానికి ట్రై చేస్తే ఏమనుకునేదంటే, నువ్వెందుకు నన్ను కాంప్రమైజ్ చేయాలని చూస్తున్నావు అనుకునేది. కాదు మమ్మ, ఇది కాదు, ఇలా ఇలా వాళ్ళు అన్న విధానం ఇది అన్నా కూడా తనకు అర్థం కాకపోవడం వల్ల సీత చెప్పింది. వెనకాల చెప్పే పర్సన్ అసలు కానే కాదు. అదే మీ అందరికి కూడా నచ్చింది నాకు తెలిసి. సో బీబీ జోడియా ఏమండి, నాకు బేసిక్గా కాల్ ఫ్రాక్చర్ అయింది ఆ గేమ్స్లో. అది సెట్ అవ్వలేదు, కొంచెం నిదానంగా సెట్ అయింది. థ్యాంక్ యూ. వన్ బై వన్ తర్వాత నేను చెప్పాను, మా మమ్మీ ఏడ్ చేశారు నేను 4th వీక్ బయటకు అంటే 4th ప్లేస్లో రాగానే. కానీ నేను తర్వాత చెప్పాను, లేదు మమ్మీ, ఇది ప్రాసెస్, ఎవరైనా రావాల్సిందే, మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి, నువ్వేం బ్యాడ్గా ఫీల్ అవ్వకు, నేను నువ్వు కూడా వెళ్ళిపోయారు, హ్యాపీగా ఉన్నారు, మంచిగా ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తున్నారు. దువ్వెలా మాధురి మంచి పర్సన్ అన్న, కాకపోతే మన మీడియాతో మీకు తెలిసిందే కానీ హౌస్లో అయితే చాలా మంచిగా ఉండేవాళ్ళు నాతో. నేను అక్క అని పిలిచేవాడిని, చాలా మంచి పర్సన్. నేనైతే పర్సనల్ నేనేమంటానంటే, మనం కనపడే విధానం వేరేలా ఉండొచ్చేమో కానీ యాజ్ పర్సన్ మనం మంచి వాళ్ళమే. సిచ్యువేషన్సే మనల్ని బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తాయి. నేను అదే అనుకున్నాను హౌస్లో, అమ్మ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఎంత మంచిగా ఉంటున్నారు అని. సో మంచి పర్సన్ అన్న. ఫస్ట్ ఫైనలిస్ట్ గేమ్ అండి, అది ఇంకా తప్పదు. అంటే ఎవరినైనా ఒకటే అండి, అది స్ట్రాటజీ అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు గేమ్లో ఉంటే ఇంకో గేమ్ ఆడతాం, అది గెలిస్తే ఇంకో గేమ్ ఆడతాం. ఇదన్నీ గెలుచుకుంటూ వెళ్తేనే మేము కనపడతాం, లేదంటే సైడ్ కూర్చుంటే మేము మీకు కనపడం. మీకు ఎక్కువ మీ గేమ్ కనపడాలన్నా, లేదా మేము ఎఫర్ట్స్ పెడుతున్నట్టు కనపడాలన్నా, మాకు తగ్గ గేమ్ ముందొచ్చేది మేము వెళ్ళాలన్నా ఈ స్ట్రాటజీలన్నీ ప్లే చేసుకుంటానే వెళ్ళాలి. అండ్ అది ఓన్లీ గేమ్ కోసమే, ఒకరిని దెబ్బతీయాలని కానీ లేదా ఒకళ్ళు ఓడిపోవాలని కాదు. మమ్మల్ని మేము నిలబెట్టుకోవడానికి, ఆ టయానికి మేము గేమ్లో ఉండడానికి ఏం చేస్తే మేము గేమ్లో ఉంటాం అదే ఆలోచించేవాళ్ళం తప్ప ఒకళ్ళు ఓడిపోవాలి ఒకళ్ళు గెలవాలి అలా ఆలోచించేవాళ్ళం కాదు. ఆ ప్రాసెస్లోనే ఇప్పుడైతే నేను మేబీ జిల్లా పరిషత్ మంచిగా వర్కౌట్ అయింది నాకు, మంచిగా వర్కౌట్ అయింది. నాకు తెలిసి ఇక్కడ కూడా చాలా మంది జిల్లా పరిషత్ ఉండే ఉంటారు. చెప్ప ప్రభంజనం 1-1-1 2-2-2 అన్ని ర్యాంకులు ప్రభంజనం. సో థ్యాంక్ యూ. సుమన్ శెట్టి అన్న లేపడం ఏం లేదండి, చాలా జెన్యూన్ క్యాండిడేట్, వచ్చిన ఫస్ట్ వీక్ నుంచి కనెక్ట్ అయిన క్యాండిడేట్. అండ్ మా కామెడీ దానికి చెందిన మనం లేపేది ఏమి ఉండదు అన్న ఆటోమేటిక్గా. అండ్ నాగార్జున గారు హోస్టింగ్ సూపర్ అబ్బా, ఎందుకంటే లోపల ఉండే వాళ్ళకి మాకు తెలిసిద్ది. వీకెండ్స్ వస్తే మా కాళ్ళు ఉనికిపోతూ ఉంటాయి, ఏమేమి అంటారో, మనం చేసిన తప్పులు ఏమేమి చెప్తారో, బయటికి ఏది ఎలా పోర్ట్రేట్ అయిందని మాకు ఉనికిపోతూ ఉండేది. బట్ వచ్చి ఆయన స్మైల్ ఇస్తేనే అంటే మన తప్పులు కూడా స్మైల్తోనే చెప్పేవాళ్ళు, మన కరెక్షన్ కూడా స్మైల్తోనే చెప్పేవాళ్ళు. ఆ స్మైల్కి మాకు కొంచెం రిలీఫ్ ఇచ్చేది.
మేబీ గట్టిగా నువ్వు ఇది నువ్వు అది అని అంటే మా గేమ్ మొత్తం పాడైపోయేదేమో మేబీ. అమ్మో నాకు సరే ఇలా మేము షిఫ్ట్ చేసుకునేవాళ్ళమేమో. కానీ ఆయన ఎప్పుడు అలా చెప్పకుండా మేము చేసిన తప్పును కూడా నవ్వుతానే చెప్పేవాళ్ళు. అది మాకు చాలా హ్యాపీగా అనిపించేది, నాకు మంచిగా అనిపించింది సార్. నాకైతే చాలా హ్యాపీ. అనా ఓకే. యా సిద్ధార్థ్ గారు సిద్ధార్థ గారు థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇక్కడ కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు. అండ్ మీలో ఎవరైనా న్యూ ఇయర్ పార్టీకి రావాలనుకుంటే ఇక్కడే పెద్ద న్యూ ఇయర్ పార్టీ మా పబ్లోనే ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. మా వాళ్ళని కలుసుకునే అవకాశం ఇచ్చారు మీ క్లబ్లో, థ్యాంక్ యూ సో మచ్. కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. థ్యాంక్ యూ ఇమాన్యుల్ గారు. థ్యాంక్ యూ. తప్పు వేయాలా ఇక్కడ అన్న, కష్టం అన్న, నా కాలు కూడా బాగాలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. అండ్ మా బ్రదర్ పండు అండ్ సంతోష్ గారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇన్వైట్ చేసినందుకు వీళ్ళందరినీ థ్యాంక్ యూ సో మచ్.